మండలంలోని సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన బండ్ల విఠల్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు తన వ్యవసాయం భూమి వద్ద పార్క్ చేసిన ట్రాక్టర్ ట్రాలీని గుర్తు తెలియని దొంగలు దొంగిలించారని ఫిర్యాదు చేయగా పుల్కాల్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా శుక్రవారం ఉదయం విశ్వసనీయ సమాచారం మేరకు పుల్కాల్ ఎస్ఐ వారి సిబ్బంది ముదిమాణిక్యం చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఒక ట్రాక్టర్ ఇంజిన్స్ 6 వ్యక్తులు వస్తూ పోలీసులు చూసిన వారు వాహనంలో వదిలిపెట్టి పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు పట్టుకొని విచారించగా సుల్తాన్పూర్ గ్రామంలో గత సంవత్సరం ఆగస్టు నెలలో ట్రాక్టర్ ట్రాలీని దొంగిలించిన నేరాలను ఒప్పుకున్నారు. ఇది ట్రాక్టర్ మరియు ట్రాలీస్ అఫెన్స్ సంబంధించి పుల్కల్ మండలంలో జరిగింది. ఈ నేరస్తులు 6 మంది ఉన్నారు. నరేష్, రాజీవ్, రవికుమార్, శ్రీను, కుమార్, రవి అని ఒక 6 మంది. వీళ్ళందరూ కూడా లేబర్ పని చేస్తారు, మధ్యలో ఖాళీ దొరికినప్పుడు డ్రైవింగ్ పని చేస్తారు. అట్లా అంటే ఇర్రెస్పాన్సిబుల్గా ఉండి బ్యాడ్ హ్యాబిట్స్కు అలవాటు పడి, అంటే చెడు వ్యసనాలకు అలవాటు పడి ఈజీ ఎర్నింగ్ చేయాలనే ఉద్దేశంతో, అంటే అతి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకొని, అంటే ఏ విధంగా దొంగతనం చేయాలి, ఎట్లా ఈజీగా మనీ వస్తుంది అనే ఉద్దేశంతో వీళ్ళందరికీ డ్రైవింగ్ నోయింగ్ ఉంది. ఇందులో నరేష్ అనే వ్యక్తికి ఒక ట్రాక్టర్ ఉన్నది. ఈ ట్రాక్టర్ తోటి ఒక ట్రాలీస్ దొంగతనం చేసి, ఈ ట్రాలీస్ కూడా ఎట్లా చూజ్ చేస్తారంటే, ఇప్పుడు విలేజ్ అవుట్స్కట్స్లో శివారు ప్రాంతాలలో పార్క్ చేస్తారు కదా, పొలాల కాడ అక్కడ ఇక్కడ, అటువంటి ట్రాలీస్ని చూజ్ చేసుకొని వాటి మీద రక్కీ చేసి, అంటే ఎవరైనా అబ్జర్వ్ చేస్తారా లేదా, నైట్ టైంలో ఎవరైనా వస్తారా లేదా, ఇవన్నీ చూసుకొని ఎలోన్ ఉన్న సిచ్యువేషన్ చూసుకొని ఈ నరేష్ అనే వ్యక్తి ట్రాక్టర్ తోటి ఆ ట్రాలీకి లింక్ పెట్టుకొని ఇవన్నీ తీసుకొని పోయి ఒక దగ్గర డంప్ చేసినారు. ఈ విధంగా మొత్తం వీళ్ళు 5 జాగాలలో అఫెన్సులు చేసినారు. ఫస్ట్ వచ్చేసి మన సుల్తాన్పూర్ చేసినారు, ఆ తర్వాత వెండికోల్ విలేజ్లో చేసినారు, ఆ తర్వాత మన శివంపేటలో ఒకటి చేసినారు, మన సంగారెడ్డి రూరల్ ఇరిగిపల్లిలో ఒకటి చేసినారు, జిన్నారం మండలు సోలంకి విలేజ్లో ఒకటి చేసినారు. ఇందులో ఒక ట్రాక్టర్ ఉంది, 4 ట్రాలీస్ ఉన్నాయి, మొత్తం 5 చేసినారు. ఈ 5 కూడా ఒక దగ్గర డంప్ చేసి అమ్మడానికని ప్రయత్నం చేస్తున్నారు. అది ఎవరు వీటికి డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర లేకపోవడం వల్ల అది ఎవరు కొనడానికి సాహసించలేదు. ఏదేమైనా ఒక పర్సన్ ఎవరో అదర్ స్టేట్కి సంబంధించిన వ్యక్తితోటి ఒక బేరం కుదుర్చుకొని అమ్మాలనే ఉద్దేశంతో తీసుకొని అతనితో మీటింగ్ కోసం తీసుకొని వెళ్తుండగా ఈరోజు మార్నింగ్ వెహికల్ చెకింగ్లో వీళ్ళు పట్టుబడడం జరిగింది. ఆ వెహికల్ డాక్యుమెంట్స్ అవి ప్రాపర్గా చూపించకపోవడం వలన గట్టిగా వెరిఫై చేస్తే ఇట్లా అఫెన్స్ చేసినట్టు కమిట్ అయినారు. దాని మీదకి వెళ్ళి అందరూ కూడా ఎవరెవరు ఏమేమి అఫెన్స్ చేసినారు, ఎక్కడెక్కడ చేసినారు, ఎక్కడ ఈ ప్రాపర్టీ అఫెన్స్, ఈ ట్రాలీస్ కానీ ఈ ఇంజిన్ ఎక్కడ పెట్టినారని చెప్పని అడిగితే అవి కూడా మనం రికవరీ చేయడం జరిగింది. అవి మన ముదిమాణిక్యం విలేజ్ అవుట్స్కట్స్లో ఒక చిన్న తాండా దగ్గర వీళ్ళు ఒక దగ్గర ట్రాలీ ప్లస్ ట్రాక్టర్ పెట్టడం జరిగింది. ఇంకొక 2 సింగూరు దగ్గర ఈ యొక్క ట్రాలీస్ పెట్టడం జరిగింది. ఇవన్నీ టోటల్ వర్త్ వచ్చేసి మొత్తం కూడా 8,10,000 రూపీస్ వర్త్ చేస్తుంది. ఇవన్నీ కూడా కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. మా పుల్కల్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు ఉన్నాయి, సంగారెడ్డి రూరల్లో ఒకటి ఉంది, జిన్నారం పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు రిజిస్ట్రేషన్ అయి ఉన్నది. వీళ్ళంతా ఒక గ్యాంగ్గా ఏర్పడి ఈ అఫెన్సెస్ చేయాలని నిర్ణయించుకొని ఈ యొక్క నేరాలకు పాల్పడ్డారు. వీళ్ళందరూ కూడా శివంపేట గ్రామస్తులే, చౌటకూరు మండలం. రికవరీ చేసిన ఈ మొత్తం కూడా అందులో 3 పుల్కల్ మండలం సంబంధించినవి. ఒకటి వచ్చేసి సంగారెడ్డి రూరల్ ఇరిగిపల్లి విలేజ్, ఒకటి వచ్చేసి సోలంకి విలేజ్, జిన్నారం మండలం. ఇది మన ముదిమాణిక్యం ఎక్స్ రోడ్ దగ్గర వెహికల్ చెకింగ్. ఎస్ఐ గారికి రాత్రి నైట్ డ్యూటీ ఉండే, ఆ నైట్ డ్యూటీలో భాగంగా ఎర్లీ అవర్స్లో చెకింగ్ చేసినప్పుడు వీళ్ళు తారసపడ్డారు. పోలీసు చూసి కొంచెం పారిపోయే ప్రయత్నం కూడా చేసినారు. మన వాళ్ళు చేసి పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తే ఇవన్నీ నేరాలు ఒప్పుకున్నారు.